తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల అంశంపై 67 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు స్పందించారు. కంచె గచ్చిబౌలి భూమిని పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భూములను అన్యాక్రాంతం కానివ్వమని, ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని హామీలు ఇచ్చిందని ఈ లేఖలో ప్రస్తావించారు. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు జంతువులను పరిరక్షించేందుకు అనేక చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారని ఈ లేఖలో ప్రస్తావించారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనకరమైన సంఘటనల గురించి తెలుసుకుని తాము దిగ్భ్రాంతి చెందామని లేఖలో తెలిపారు. కంచె గచ్చిబౌలిలో 100 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఐటీ భవనాలు మరియు కార్యకలాపాల కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో బుల్డోజర్లను ఉపయోగించి తొలగించడంపై ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అటవీ భూమిని తొలగించడం, చెట్లను నరికివేయడం మరియు బుల్డోజర్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరించడానికి వారితో చర్చలు జరపడానికి బదులుగా బలవంతంగా నిరసనను అణిచివేయడానికి ప్రయత్నించింది అని గుర్తు చేశారు. అరెస్టులు మరియు లాఠీ చార్జీలు కూడా చేయడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసిందని తాము భావిస్తున్నట్లు రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ ఈ భూమికి సంబంధించిన అనేక సమస్యల గురించి తాము ఆందోళన చెందుతున్నట్లు లేఖలో తెలిపారు. ఆ భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వం చేస్తున్న వాదనలను రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు తిప్పికొట్టారు. అన్ని అడవులను గుర్తించడానికి రాష్ట్ర నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. కానీ ప్రభుత్వం ఎస్ఈసీని ఏర్పాటు చేయడంలో విఫలమైందని చెప్పారు. అందువల్ల సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా అన్ని అడవులను గుర్తించలేదని లేఖలో తెలిపారు. అడవుల భౌగోళిక సూచనపై తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వారు పాటించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఫలితంగా అభ్యంతరకరమైన భూమి అటవీ భూమి కాదనే వాదనకు ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఇది జరిగిందని లేఖలో ప్రస్తావించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసినప్పుడు అడవులకు సంబంధించిన సమగ్ర డేటా లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అడవులను గుర్తించడానికి రాష్ట్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి ఉంటే ఈ వివాదం తలెత్తేది కాదని రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు తాము రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగర ప్రకృతి దృశ్యంలో భాగంగా ఈ 400 ఎకరాలు ఉండటం అదృష్టమన్నారు బ్యూరోక్రాట్లు. ఇది వర్షపాతాన్ని పట్టుకోవడానికి, సమీప కాలనీలు మరియు భవనాలు ఉపయోగించే భూగర్భ జలాలను తిరిగి నింపడానికి ఒక క్యాచ్మెంట్ ఏరియాగా పనిచేస్తుందని చెప్పారు. అంతేకాదు, వేడి తీవ్రతను సైతం తగ్గిస్తుంది అని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. పరిసరాల ఉష్ణోగ్రతను 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుందని, ఈ భూములు భాగ్యనగరానికి ఊపిరితిత్తుల్లా కాలుష్యం మరియు గ్రీన్ హౌస్ వాయువుల నుంచి కాపాడుతుందని అధికారులు ఈ లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు. ఈ 400 ఎకరాల స్థలంలో ప్రతిపాదిక ఎకో పార్క్ ఆలోచనను కూడా అధికారులు ప్రస్తావించారు.